నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహార్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈరోజు మన మిద్దె తోట ఎలా ఉందో చూద్దామండి. చిన్న హార్వెస్ట్ కూడా చేద్దాము, ఎందుకంటే చేసి వారం అవుతుందా ఎన్ని రోజులు అవుతుందండి. అంతే లేట్ అవుతుంది కదా మన వీడియోలు చేయడం. అదిని మొక్కలు అవి తీసేసాం, చాలా టబ్బులు అయితే మట్టి కూడా ఉంచేశారు. ఖాళీ అయిపోయిందండి. చాలా చిన్న మిద్దె తోట అయిపోయింది, బాల్కనీ మిద్దె తోటలా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అండి, చూద్దాము ఏమున్నాయి, మిద్దె మీద పని ఎలా ఎంతవరకు అయిందో చూద్దాము. ఇదిగోండి, మేము రూమ్ కడదాం అనుకున్నాం కదా. ఇది చిన్న రూమ్ అండి, స్టోర్ రూమ్లా కట్టుకుంటున్నాం. ఇది ఒక కనిపిస్తుందండి. నాకైతే వీడియో తీయడం సరిగ్గా రాదు, అందుకే అలాగే ఎలా ఉంటుందో తెలీదు, అలాగే తీస్తున్నానండి. ఇదిగోండి, ఇదొక రూము. ఇదిగోండి, మొత్తం అంతా ఇటుకలతోనూ ఇసుకతోనూ వాటితోనూ నిండిపోయింది. ఇలా ఉందండి మిద్దె తోట పరిస్థితి. ఇప్పుడైతే మనం ఏం కూరగాయలు ఉన్నాయో చూద్దాము, కోసుకుందామండి. మన చిక్కుడు పాత అయితే చాలా పెద్దది అయిపోయిందండి. దాన్ని కూడా పందిరి కూడా ఇలా నొక్కేసారు కిందకి, ఇలా వచ్చేసింది. మునగ చెట్టు కూడా మూసేసింది శుభ్రంగా. ఇక్కడ మునక్కాళ్ళు ఉండాలండి, ఎందుకంటే మీకు వీడియో నాకు సరిగ్గా అర్థమవుతుందో లేదో తెలీదు. కింద నుంచి కూడా బాగా సౌండ్లు వస్తున్నాయి, అలాగే నేను పట్టుకోవడం కూడా కుదురుతుందో లేదో తెలియదండి. ఇదిగోండి, ఇక్కడ కొమ్మ ఉంగిపోయింది కదా, ఈ కొమ్మకి చిక్కుడు పాదు అల్లేసుకుందండి బాగా. ఇదిగోండి, దీన్ని మట్టికి ములక్కాయలు అయితే బాగున్నాయి. కోద్దాం అనుకుంటా అలా వదిలేసాను, రావట్లేదండి. ఎలా పట్టుకుని చూడండి, ములక్కాయలు అయితే మనకి రావట్లేదు. ఇలాగే కొమ్మ తీయకుండానే కొద్దాము. మీకు కనిపిస్తున్నాయా? ఇవ్వండి, లోపలికి చిక్కుడు తీగలుకుంది మొత్తం. కొమ్మని లాగటానికి రావట్లేదండి. ఇవిగో కనిపిస్తున్నాయండి, ఇవిగో 3 ములక్కాళ్ళు వచ్చాయి, ఇంకా ఉన్నాయి. అట్టేసి కిందకి లాగేసుకున్నాయి. ఇదిగోండి, అయ్యి బాబాయ్, గట్టిగా లాగితే చిక్కుడు దిగిపోద్దేమో భయం. రావట్లేదు, తర్వాత చూద్దాం. ఇది వస్తాను, ఇది కూడా అలాగే చుట్టుకుపోయింది. ఒకసారి ఉండండి, మళ్ళీ నేను తీసిన తర్వాత బయటికి చూపిస్తాను, ఎందుకంటే వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి. ఇదిగోండి, అదిగోండి కోసి చూపిస్తాను. ఇదిగోండి కాళ్ళు, ఇది ఇరిగిపోతుంది కూడా. ఇదిగోండి, మునక్కాళ్ళు ఇవి వచ్చాయి, కోసాను. తీగి బాగా పక్కకు ఒత్తిగా లాగి కొయ్యాల్సి వచ్చిందండి. ఇవ్వండి, నా చేతులు కూడా గీసిపోయాయి చిక్కుడు తీగు. ఇకండి, ఇన్ని మునక్కాళ్ళు వచ్చేసి ఎంత బాగున్నాయో. ఒక కాయ అయితే వంగిపోయిందండి, ఇరిగిపోయింది. ఇంకా మన మిద్దె తోటలో ఏమున్నాయి, ఇక్కడ ఏం కోద్దామో చూద్దామండి. ఇదిగోండి, చెమ్మకాయలు. ఇక్కడ చెమ్మకాయలు ఉన్నాయి చూడండి, ఈ చెమ్మకాయలు కోసుకుందాం. ఇవి కోసేసుకుందామండి. కత్తిరి తీసుకురాలేదు, ఏది ఎక్కడుందో కూడా కనిపించట్లేదండి. ఇవి కోసుకుందాం, రేపు కొద్దాం, ఇవాళ కొద్దాం అనుకుంటా అలా ఆలస్యమైపోతే ఇవి ముదిరిపోతాయండి, అసలు ఉండవు. ఇవి లేతగానే అనిపిస్తున్నాయి, కోస్తున్నాను. ఒక మొక్క అయితే కిందకి పట్టుకెళ్ళిపోయినండి, నేను గోడ మీద పెట్టుకున్నాను, అక్కడ కూడా ఉన్నాయి, అవి కూడా కోసుకున్నాం. ఇవి కూడా కింద పెట్టేస్తాను అంటున్నారండి, తీసేద్దామని, అడ్డొస్తుంది కదా పనికని. ఇవ్వండి, ఇన్ని చెమ్మకాయలు అయితే వచ్చాయి. ఒకసారి చూడండి, వెళ్ళొస్తుంది. ఇన్ని చెమ్మకాయలు వచ్చాయి, ఇంకా కింద ఉన్నాయి, కోసుకుందాం. ఇక్కడ కొన్ని మొక్కలు సర్దామండి, ఆ మొక్కల మట్టుకి ఇదిగోండి ఇలా ఉన్నాయి. కనకాంబరాలు, ఇదిగోండి బంతి పూలు, కరివేరు చెట్టు పువ్వులన్నీ వాడిపోయాయండి, మళ్ళీ పూలు పోస్తున్నాయి. ఇదిగోండి, ఇవి చెట్టు చిక్కుడు. వంగ అయితే పూత మీద ఉందండి. ఇంకా అక్కడ కాలీఫ్లవర్ మొక్కలు ఉన్నాయి, చూపిస్తాను, మళ్ళీ వీడియోలో చూపిస్తాను. ఇవ్వండి, సన్నజాజులు భలే పోస్తున్నాయి, బాగా పోస్తున్నాయి, చాలా ఎక్కువ వస్తున్నాయి. నేను ఒక రోజు కోసాను, మళ్ళీ నాకు టైం కుదరట్లేదండి కోయడానికి, ఖాళీ ఉండక కోయట్లేదు. మన చిక్కుడు పాదు అయితే ఇలా ఉందండి. ఇవ్వండి, పిందులు కాయలతో ఉంది, చిన్న చిన్న పిందులు. ఒక 4-5 రోజులకి మనకి హార్వెస్ట్కి వస్తాయి. కింద చెమ్మ చెట్టు కాయలు ఉన్నాయండి, అవి కూడా కోసుకున్నాం.
ఇక్కడ చెమ్మ చెట్టు ఇక్కడ తెచ్చుకుని ఇక్కడ తీసుకొచ్చి గోడ మీద పెట్టానండి. ఎందుకంటే అక్కడ అడ్డు వస్తున్నాయి. కొన్ని మొక్కలు ఇంకా కొన్ని టబ్బులు అయితే తీసేద్దాం అంటున్నారు. అవి కూడా తీసుకొచ్చి కింద ఎక్కడో చోట సర్దాలండి. చూడండి ఈ చెమ్మ చెట్టుని కాయలు ఎంత బాగున్నాయో కనిపిస్తున్నాయి మీకు. నేనైతే వీడియో బాగా తీస్తున్నానో లేదో తెలీదు. ఇదిగోండి కాయలు కోసుకుందాం ఇప్పుడైతే. ఇదిగోండి ఎంత పెద్దగా వచ్చేసారా, లేతగా ఉన్నాయి. మార్నింగే తీసుకొచ్చి పెట్టానండి ఈ చట్నీ ఇక్కడ పైనుంచి. ముదిరినట్టుంది ఏంటిది? లేదు, హ్యాపీగానే ఉంది. కత్తిరి ఇక్కడ పెట్టేసాను, కనిపించలేదు. ఇక్కడ ఇది కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చాయో. కుడుకు నీళ్ళు బాగా పోస్తాయండి, బాగా కాస్తాయి. బియ్యం కడిగిన నీళ్ళు ఒక నైట్ ఉంచేసి అవి పోసుకుంటాయండి, చాలా బాగా కాస్తాయి. అందులో ఏదైనా వేసుకోవచ్చు, కూరగాయలు ఉక్కు కానీ. ఇదిగోండి ఇది ముద్దురినట్టుంది. ఇది వదిలేస్తానండి అలా కోయిను. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా ముదిరిపోయింది. చిన్న కాయలా ఉంది, ముదిరిపోయింది. ఇది కూడా ముదిరింది. ఇది ముదిరిపోయింది, ఇవి వదిలేస్తాం. హార్వెస్ట్ ఇదండి. ఈ హార్వెస్ట్ చూడండి చెమ్మకాయలు ఎన్ని వచ్చాయో. ఫస్ట్ ఏమో చెమ్మకాయలు 2 చెట్లకి ఇన్ని కాయలు కాయడం చాలా వచ్చాయండి. ములక్కాయలు కూడా చాలా బాగా వచ్చాయండి. సైజ్ చూడండి ఎంతలా ఉన్నాయి, అయినా ఇంతలా ఉన్నా లేతగానే ఉంటున్నాయి, చాలా బాగా వచ్చాయండి. ఇదిగోండి నేను కిందకి తీసుకొచ్చాను, పైన పెట్టి నాకు వీడియో చేయడానికి కుదరలేదు. కిందకి తీసుకొచ్చాను అంటే చెట్టు కింద ఉంది కదా, ఆ చెట్టు కాయలు కోయడం కోసం అని తీసుకొచ్చాను. ఇక్కడ మిషన్ పెట్టుకున్నానండి. నేను బయట ఉండేది మిషన్, అది లోపల తీసుకొచ్చాను నేను నిన్న బ్లౌజ్ కుట్టుకుందామని. ఇదండి ఈరోజు హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజనో సుఖనో భవంతు.